నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో పేదలకు వరంగా మారిన ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమం జరిగింది. నకిరేకల్ పట్టణంలోని సాయిబాబా ఆలయ మందిరంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 212 మంది లబ్ధిదారులకు మంజూరైన 90,87,000 రూపాయల విలువైన CMRF చెక్కులను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు ఆసరాగా నిలిచే గొప్ప పథకం ముఖ్యమంత్రి సహాయ నిధి అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నేటి వరకు నకిరేకల్ నియోజకవర్గానికి మొత్తం 18,24,00,000 రూపాయల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని, ట్రామా కేర్ సెంటర్, సిటీ స్కాన్ సౌకర్యాలను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వం భారీ అప్పులు చేసి వెళ్లిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పేదవారి కష్టాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించామని, మార్చి నెలలోనే అన్ని ఇండ్లను లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. చివరగా CMRF చెక్కులు అందుకున్న 212 మంది లబ్ధిదారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. 8.5 లక్షల కోట్ల అప్పు చేసి అప్పు కూడా అధిక వడ్డీకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు ఆ వడ్డీ ఎవరైనా తక్కువ వడ్డీకి ఇచ్చేటువంటి వాళ్ళని చూసి ఆ వడ్డీ తగ్గితే ఒక 2%, 3%, 4% వెలిగితే దాన్ని పెట్టి మనకు ఒక సంక్షేమ పథకాన్ని ఇస్తాం. కాబట్టి మీ అందరూ కూడా మేము చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక స్వేచ్ఛ ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మంచి జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదవాడి కడుపు గురించి ఆలోచిస్తారు, పేదవాడి కష్టం గురించి ఆలోచిస్తారు, పేదవాడి కన్నీళ్ళు కూర్చేటువంటి ఒక ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తారు. అందుకే ఈరోజు రేషన్ కార్డు ఇచ్చి సన్నబియ్యం ఇచ్చిన తర్వాత ఉండడానికి ఇల్లు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన చేశాం. 3,500 ఇండ్లు ఫస్ట్ విడత ఇచ్చాం. రేపు మార్చి తర్వాత మరొక 3,500 ఇండ్లు వస్తుంది. అంటే దాదాపు 2వ విడతతో కలిపితే 7,000 అవుతుంది. మళ్ళీ ఒక 7-8 నెలల తర్వాత మరొక 3,500 ఇండ్లు వస్తుంది. అంటే ఇల్లు లేని పేదవాడు లేకుండా ప్రతి పేదవాడికి విడతల వారీగా ఇల్లు అనేటువంటి ఆలోచనతో మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉండనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. దాంతోపాటు మనం 100 రోజుల పనికి పోతాం. 100 రోజుల పని సోనియా గాంధీ గారు ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టింది. మన కాడ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అనంతపూర్ నుంచి స్టార్ట్ చేసిన ఈ పథకాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 100 రోజుల పనిని తీసేయకుండానే ఈ పని నష్టం చేసేటువంటి ఒక పని చేస్తాం. గతంలో 100 రోజుల పనికి కేంద్ర ప్రభుత్వం మొత్తం నిధులు ఇచ్చేది. ఇప్పుడు నేను 60% ఇస్తా, 40% మీరు పెట్టుకోమని. ఈరోజు మన ఊళ్ళల్లో ఉండే ముసలి వాళ్ళు, చేతగానోళ్ళు, జ్వరం వచ్చో ఏదైనా బాధ ఉంటే ఒక అర్ధగంట అటు ఇటు మనం పనికి పోతే ఆవిడ ఉండేటువంటి మేడో, ఫీల్డ్ అసిస్టెంట్ మనకు హాజరేసేది. ఇప్పుడు ఆయన అట్లా కాకుండా తంబు పెట్టి 9 గంటలంటే 9 గంటలకే, 7 గంటలంటే 7 గంటలకే, 6 గంటలంటే 6 గంటలకి నువ్వు వచ్చి తంబు పెడితేనే నీకు అటెండెన్స్. నువ్వు 1 నిమిషం అటు ఇటు అయినా నీకు హాజరైందని చెప్తాం. ఇట్లా అనేక కొర్రులు, అనేక కిరికిట్లు పెట్టేసి 100 రోజుల పనిని నిర్వీర్యం చేసి పేదవాని నోట్ల మట్టి కొట్టేటువంటి ఒక ప్రయత్నాన్ని ఇలా దేశంలో ఉండేటువంటి ప్రభుత్వం చేస్తాం. దీనికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మన నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు వీళ్ళందరూ ముందు పడేసి 100 రోజుల పని 100% కొనసాగవలసిందే. 100 రోజులను ఇంకా 120, 140 రోజులు చేయాలి, కానీ దీన్ని తీసేయడానికి వీల్లేదు అని చెప్పేసి మన ఎంపీలు, మన వాళ్ళందరూ కూడా కొట్టాడతారు. కాబట్టి మీరందరూ కూడా నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం మన కోసం, మన సంక్షేమం కోసం, మన రాష్ట్రం కోసం పనిచేస్తా ఉన్నారు. వాళ్ళని మీరు దీవించండి, ఆశీర్వదించండి. సిద్ధంగా ఉండడానికి సందర్భంగా మీ అందరినీ గుర్తు చేస్తున్నా. ప్రజల కోసం, ప్రజల మధ్య, ప్రజల దీకంగా
పనిచేస్తున్నటువంటి నాయకులు మీరు ఏనాడు మర్చిపోరాదు. సరే, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వారి బాధ్యత. కానీ మీ కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అర్ధరాత్రైనా అపరాత్రైనా ఏదైనా నిలబడేటువంటి నిఖార్స్ అయినటువంటి నాయకుడు వేముల వీరేశం గారిని ఈ సందర్భంగా గౌరవంగా అందరూ కూడా చప్పట్లు పెట్టి మరి అభినందించాలి. అందుకోసమే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్నిటిని మీరు బేరీజు వేసుకోవాలి. గత 10 సంవత్సరాల్లో ఏం జరిగింది, మరి ఇప్పుడు ఏం జరుగుతుంది, మరి ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారు, ప్రజలకు ఎవరు అందుబాటులో ఉన్నారని చెప్పేసి మీరు ఆలోచన చేయమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన కానించి మీకు అందిన కార్యక్రమాలను మీరు నెరవేర్చుకోండి. ఇంటికి పోయిన తర్వాత ఆలోచన చేయండి. ఏ రేషన్ కార్డు ఎవరి కాలంలో వచ్చినాయి, మరి డబల్ బెడ్రూమ్ ఇళ్లతో ఎవరిని మోసం చేసిండ్రు, ఇది ప్రజలు ఆలోచన చేయాలి. కొత్త రోడ్లు ఇప్పుడు ఎలా వచ్చాయి, కొత్త స్కూళ్ళు ఏ రకంగా వస్తా ఉన్నాయి, అన్ని కార్యక్రమాలు మీరు ఆలోచిస్తే 10 సంవత్సరాలలో జరిగినటువంటి అభివృద్ధి ఒక పక్క, ఈ 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఈనాడు విదేశీ నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని మీరు చూడవలసినటువంటి అవసరం ఉంది. అందుకోసమే సోదరులారా, ఇవాళ ముఖ్యమంత్రి గారితో కొట్లాడి, ముఖ్యమంత్రి గారిని ఒప్పించి, అది రోడ్లే కానీ, రేషన్ కార్డులే కానీ, లేకపోతే డబుల్ బెడ్రూమ్లే కానీ, ఇవాళ ముఖ్యమంత్రి సహాయం నుంచి అందుతున్నటువంటి పథకాలు కానీ, ఇవన్నీ రాష్ట్రంలో నెంబర్ 1 ఉందంటే అది వేముల వీరేశం గారిని కూడా ఈ సందర్భంగా అడగచ్చు. రాబోయే రోజుల్లో వారి వెంట నడిచి వారి యొక్క ఆశీర్వాదం మీకుండాలని, అదేవిధంగా మీ ఆశీర్వాదం ఇవాళ మనకున్నటువంటి శాసనసభ్యులు గారిని మీరు ఆశీర్వదించాలని, మీ కొడుకులాగా, మీ బిడ్డ లెక్క మీ ముందుకు వస్తున్నటువంటి నాయకుడిని మరోసారి కూడా మీరు తప్పకుండా గుండెల్లో పెట్టుకొని మీరు ముందుకు తీసుకుపోవాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు.